మొన్న ఎప్పుడైతే బస్సు మీద దాడి టోటల్గా 4 ఇన్సిడెంట్లు జరిగినాయి. ఈ 4 ఇన్సిడెంట్ల నేపథ్యంలో ఎక్కడైతే కాశ్మీర్లో జరిగినటువంటి 4 ఇన్సిడెంట్లు, ఒకటి సైనికుల తాత్కాలిక శిబిరం మీద దాడి, లేకపోతే కనుక పోలీసుల మీద దాడి, ఈ సంఘటనలు చోటు చేసుకుంది. పాకిస్తాన్ ఓ ట్రైల్ వేసింది, మళ్ళీ ఈ ప్రభుత్వం బలహీనంగా ఉంది కదా దెబ్బ కొడదామని. వెంటనే పూర్తి ఆదేశాలు ఇచ్చారు అమిత్ షా. దాని మీద సీరియస్ అవడంతో ఓ పక్కన సైన్యము, పోలీసులు, అందరూ ఎన్ఐఏ ముగ్గురు కలిసి ప్రయత్నిస్తున్నారు, ఎక్కడికక్కడ లేపేస్తున్నారు. తాజాగా చూస్తే జమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లాలో బుధవారం భారత భద్రతా బలగాలతో జరిగిన ఎన్కౌంటర్లో 3 ఉగ్రవాదులు హతమయ్యారు. వీళ్ళు పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ జేఈఎంకి చెందిన వాళ్ళుగా భావిస్తున్నారు. ఎదురుకాల్పులో పోలీసు గాయపడ్డారు. ఈ నెల 11న పోలీసుల మీద 2 దాడులు జరిగాక సైన్యం, సిఆర్పీఎఫ్ పోలీసులు కలిపి సంయుక్తంగా గాలింపు చేపట్టారు. దోడా జిల్లాలోని సీమా పంచాయతీ పరిధిలో గ్రామంలో గాలింపు జరుపుతుండగా బుధవారం 10 గంటలకి ప్రాంతంలో ఉగ్రవాదులు ఎడతెరిపి లేకుండా కాల్పులు జరిపారు. దాదాపు 6 గంటల పాటు జరిగిన ఎన్కౌంటర్లో 3 ఉగ్రవాదులు బలగాలు మట్టుబెట్టినాయి. ఓవరాల్గా 40 మంది దాకా ఉగ్రవాదులు చొరబడ్డారన్నటువంటిది అనుమానిస్తున్నారు.